నిన్న నేడు నిరంతరం నిత్యుడుగా ఉన్నావు కదా. వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని నాన్న కాచి కాపాడి ప్రభా, జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం 27వ తేదీ వరకు మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. క్రీస్తు అనే బండ నీడలో మాకు ఆశ్రయం కల్పించారు. అందుని బట్టి దేవా మీకు వేలాది వేల స్తోత్రాలయ్యా. మా జీవితాలలో మీరు చేసిన అనేక మేళ్లను బట్టి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. కష్టాలలో కూడా ఆదుకున్న మా ఇమ్మానుయేలు దేవా, నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అదే విధంగా తండ్రి, ఈ ఉదయ కాలం వేళ నీ బంగారు పాదముల వద్ద చేరి నాయన మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి అసజీవమైన దేవుణ్ణి ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందులకై వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనేక మంది దైవజనులను తండ్రి ఉదయకాలం వేళ సిద్ధపరిచి మా నిత్యమే మీరు ఆయత్తపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాన్న, వారు అందిస్తున్న వాక్యాన్ని బట్టి కూడా వేలాది వేల స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకు నాన్న తండ్రి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నందులకై వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మేము ఎక్కడ తప్పిపోతున్నామో ప్రభా, అయ్యా మీరు మమ్మల్ని సరిదిద్దుతున్నందులకై మీ వాక్యం ద్వారా వేలాది వేల స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మేము జారిపోకుండా, మేము పడిపోకుండా నా తండ్రి నా దేవా, మీ గాయపడిన హస్తాన్ని మాకు అందిస్తూ అయ్యా మమ్మల్ని నిలబెట్టి మీ వెలుగులో నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దైవజనులందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా నానా తండ్రి, ఈ సమయం ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చి ఉంటున్నాం తండ్రి. ఉదయ కాలం నుండి ప్రార్థించిన నీ బిడ్డల కొరకే వందనాలు. పాటల ద్వారా మిమ్మల్ని సృష్టించిన బిడ్డల కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదే విధంగా మా కొరకే ఈ దినం ఏర్పాటు చేయబడిన దైవదాసుని బట్టి వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన్ను, ఆయన కుటుంబాన్ని తండ్రి మీరు దీవిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన, వాక్యం విత్తుండగా మేమందరం కూడా నాయన తండ్రి ప్రభా శ్రద్ధతో, భయంతో, వణుకుతో వింటూ తండ్రి మా హృదయాల్లో పదిలపరుచుకుంటూ వాక్యానుసారంగా మేము అనేకులకు తండ్రి మాదిరిగా ఉండుటకు సహాయం దయచేయమని నీ బిడ్డను సిలువ చాటున మరుగుపరచండి ప్రభా. తండ్రి బలపరచండి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరపెట్టి నీ వాక్యాన్ని పోగొట్టుకోకుండా ఈ సమయంలో వినుటకు సహాయం దయచేయమని మా ప్రభువు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. దేవుని నామానికి మహిమ కలుగాక. అందరికీ వందాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బ్రదర్ ఎలీషా బాబు గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మన మధ్యలో ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారి గురించిన కొన్ని మాటలండి. బ్రదర్ ఎలీషా బాబు గారి స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని పెదపాలెం. వారు గణితంలో ఎంఎస్సి మరియు బిఈడి విద్యలు అభ్యసించి 15 సంవత్సరాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో గణిత లెక్చరర్ గా పనిచేశారు. నాగపూర్లోని ఆర్మీ స్కూల్లో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు ఎలీషా గారు పూర్తికాల పరిచర్య కోసం దేవుని పిలుపునందుకుని కుటుంబ సమేతముగా అనంతపురం జిల్లా మరియు చుట్టుప్రక్కల విద్యార్థుల మధ్య యుఈఎస్ఐ పరిచర్య ద్వారా స్టూడెంట్ కౌన్సిలర్ గా ప్రభును సేవిస్తున్నారు. వారి ప్రియ సతీమణి ప్రగతి మరియు ఎలీషా బాబు గారులకు జషూరున్ మరియు పెర్సిస్ అను ఇద్దరు బిడ్డలు. వారు తరచుగా మనకు వాక్యాన్ని బోధిస్తారండి, చక్కగా చెప్తారు. దయచేసి అందరం మ్యూట్లోనండి వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాము. వెల్కమ్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్. చాలా సంతోషం ఈ ఉదయకాల సమయం మరోసారి మీ మధ్యలోకి రావడానికి ప్రభు నాకు చూపించిన కృపను బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తూ, ఆర్గనైజర్స్ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేస్తూ, వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని ముగించుకొని నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ దినాల్లో మనందరం ఉన్నాం. చాలా బిజీగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని దేవుడు చక్కగా జరిగించినందుకు అనేక ప్రాంతాల్లో
అనేక దైవజనులు నిలబెట్టుకుని వాడుకున్నందుకు, మనలో కూడా చాలా మందిని వాడుకున్నందుకు దేవునికే థ్యాంక్స్ తెలియజేస్తూ ఈరోజు వాక్యం నుంచి కొద్ది భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం నుంచి కొద్ది భాగాన్ని చదువుకున్నాం. 1 నుంచి 5 వచనాలు చదువుతాను. అవసరాన్ని బట్టి అవసరమైన మాటలు చదువుకుంటూ వెళ్ళాను. రాజైన హేరోదు దినములందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన్ను పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే అనగా, యోదయ దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రము స్వల్పమైన దానో కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. ఈ మాటల్ని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి పుట్టుక గురించిన కొన్ని మాటలు ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది. ఆయన ఈ లోకానికి రావటం అనేది బైబిల్ మాత్రమే మాట్లాడుతుందా, లేకపోతే చరిత్ర కూడా చెప్తుందా అనే విషయాలు మనం ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే, ఇక్కడ ఏ సమయంలో యేసు ప్రభు వారు పుట్టారు అనేది, ఈ లోకానికి వచ్చారు అనేది క్లియర్ గా రాశారు. రాజైన హేరోదు దినాలు, అది యోదయ దేశం, అది బెత్లెహేం ప్రాంతం. ఒకవేళ మనం కనుక హేరోదు దినాల్లో ఇది జరిగిందా లేదా అని మనం చరిత్ర చూడొచ్చు. తర్వాత లోకభక్తుడు ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చారు. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతుంటే, లోకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతుంది. తిబేరు కైసర్ ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యోదయకు పొంతు పిలాతు అధిపతి గాను, గలిలయకు హేరోదు ఛత్రపతి గాను, చతుర్థాధిపతి గాను, ఇతూరు త్రకోనియ దేశంలో అతని తమ్ముడైన పిలుపు చతుర్థాధిపతి గాను, అబీలేని దేశంనకు లోసాని అధిపతి గాను, అన్నయ్య కయపయు ప్రధాన యాజకులు గాను ఉన్న కాలములో అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన యోహాను వద్దకు వాక్యం వచ్చాను అన్నమాట. అంటే ఇవన్నీ మనం ఆలోచన చేయొచ్చు. పొంతు పిలాతు అధిపతిగా ఉన్నాడా లేదా యోదయకు ఆ టైంలో? గలిలయలో హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడా లేదా? ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు అంటే యేసు ప్రభు వారి పుట్టుక గురించి చరిత్ర కూడా ఎంతో స్పష్టంగా చెప్తుంది. అందుకే ఆయన బర్త్ అనేది ఇట్ ఈస్ హిస్టారికల్, చారిత్రక సంబంధమైనది. ఓన్లీ బైబిల్ మాత్రమే మాట్లాడట్లేదు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆయన పుట్టుక చారిత్రాత్మకమైనది. చరిత్ర కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అనేది ఒకటి ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అయితే హేరోదు గురించిన కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. హేరోదు అనే పేరుకు అర్థం ఏంటంటే గర్వం అని అర్థం. పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి అధిపతులందరికీ హేరోదు అనేది నామకరణం. హేరోదు అనేది నామకరణం. వీళ్ళు 7 హేరోదులు ఉంటారు. 7 హేరోదులు. వాళ్ళల్లో చివరి వాడు మహా హేరోదు. యేసు ప్రభు వారు జన్మించిన కాలంలో ఉన్నది ఈ మహా హేరోదే. వీళ్ళ యొక్క క్రూరత్వం గురించి ఒక మాట మనం అర్థం చేసుకోవాలంటే, ఎంత క్రూరులు అంటే అతని యొక్క సింహాసనానికి అతని కుమారుడు అడ్డొచ్చినా కూడా అతని కుమారుని
చంపేసేటువంటి క్రూరత్వం. అంటే అధికార దాహం అనేది అంత ఎక్కువగా ఉంటుంది. తర్వాత నేనే రాజుని, నేనే అధిపతిని, నేను తప్ప వేరే రాజు ఉంటానికి వీల్లేదు అనే యాటిట్యూడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేనే అనే యాటిట్యూడ్. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనగానే కలవరం స్టార్ట్ అయిపోయింది. అరే, నేను యోధాకు రాజు అయి ఉండగా ఇంకొక రాజు పుట్టడమా? అసలు సొంత కుమారుడు రాజు అవుతారంటేనే ఒప్పుకొని వాళ్ళు వీళ్ళు. అలాంటి క్రూరత్వం కలిగించిన వ్యక్తులు. కాబట్టి అలాంటి టైంలో ఇంకొక రాజు పుట్టాడు అనగానే కలవరం స్టార్ట్ అయింది. ఓర్చుకోలేని తనం. ఇవన్నీ ఆలోచిస్తా ఉన్నప్పుడు, అంతేకాకుండా వాళ్ళతో ఏమని చెప్తారంటే, యోదయ బెత్లెహేంలోనేలే పుట్టేది అని శాస్త్రులు పరిశీలి చెప్తే, ఆ మాట జ్ఞానులు చెప్పిన తర్వాత మీరు వెళ్ళండి, పూజించండి, మళ్ళీ తిరిగి వచ్చి ఎక్కడో నాకు క్లియర్ గా చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తా అని అంట. అంటే మోసపూరితమైన జీవితం, వేషధారణ జీవితం. లోపలేమో యేసు ప్రభు అని చంపాలని ఉంది. నేను కాక వేరొక రాజు ఎవరున్నా వాళ్ళని చంపాలని. బయటేమో నేను వెళ్ళి పూజిస్తా. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం మనం ఈ మాటల్ని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఓర్చుకోలేని తను నేను నన్ను వెంటాడుతూ ఉంది. పదవీ కాంక్ష ఒకవేళ వెంటాడుతుంది. అహంకారం, గర్వం పేటరేగిపోతా ఉందేమో. మోసపూరితమైనటువంటి స్వభావం 2026లో ప్రవేశించబోయే ముందు ఈ మాటలన్నీ మనం ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. డంబపు నేచర్, వేషధారణ స్వభావం, లోపల ఒకటి బయట ఒకటి. ఇవన్నీ ఏ రోజు లైఫ్ లో నుంచి మనం ఆలోచన చేస్తాం. ఏ రోజు జీవితంలో ఉన్నటువంటి విషయాలు నీలో, నాలో, మనలో ఎవరిలోనైనా ఉంటే దాన్ని తీసేసుకోవాలి. అందుకే జ్ఞానులు ఆయన్ని మోసగించారని తెలియగానే ఆ కాలం అదంతా కరెక్ట్ గా తెలుసుకొని 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపించేశారు. అంటే అర్థం చేసుకోండి, సహజంగా చిన్నపిల్లలంటే ఎవరికైనా ప్రేమ కనికరు, 2 సంవత్సరాల్లో పిల్లలంటే చాలా జాలి చూపిస్తారు. వాళ్ళు ఎవరనేది మ్యాటర్ కాదు అసలు. జాలి, ప్రేమ ఉంది. కానీ ఎంత క్రూరత్వం మనం అర్థం చేసుకోవాలి. ప్రియ స్నేహితుడా, సోదరి, ప్రభుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది, ఇంకా ఈ క్రూరత్వంలోనే కొంతమంది మీద పగ, ద్వేషం, ఈర్ష్య. నీ కలవరాలకు కారణం ఈ ఓర్చుకోలేని స్వభావమే. నీ కలవరాలకు కారణం పదవీ కాంక్షే. పదవిని వదులుకోలేక, అమ్మో నా పదవి పోతుంది, వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు అనే స్వభావమేమో, వేషధారణ జీవితమేమో మన కలవరానికి కారణం. యథార్థవంతులు ధైర్యంగా ఉంటారు. సింహ పిల్లల్లాగా ధైర్యంగా ఉంటారు. కలవరం నీలో, నాలో ఉందంటే మోసపూరితమైన స్వభావమా, గర్వమా, అహంకారమా, ఓర్చుకోలేని స్వభావం.
కనీసం కనికరం లేనటువంటి జీవితం ఎలా ఉన్నాయి? నా జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఎవరి పట్లైనా ఇలాంటి యాటిట్యూడ్ ని మనం కలిగి ఉంటే దాన్ని మార్చుకోవాలనేది దేవుని వాక్యం నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నటువంటి విషయం. కాబట్టి మహారోధనకు కారణం మనం అదే అధ్యాయం 17వ వచనం చదివితే, అందువలన రామాలు అంగలార్పు వినబడిన, ఏడ్పును మహారోధనయు కలిగను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరు. నీ వల్ల, నా వల్ల అంగలార్పు, ఏడ్పు, మహారోధన, ఓదార్పు పొందనొల్లకపోవటం, దీనంతటి కారణం నీవు, నేనే, మనమే అవుతున్నామేమో. ప్రియ స్నేహితులారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. దేవుని వాక్య వెలుగులో అవును ప్రభా, నా వల్ల కొంతమంది నిద్ర పట్టట్లేదు, కొంతమంది ఏడుస్తా ఉన్నారు. ఏడ్పుకి, వాళ్ళ మహారోధనకి నేనే కారణమై, నా మాటలతో, నా చూపులతో, నా 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 ఆలోచనలతో, నా నడవడికతో వాళ్ళని నేర్పిస్తూనే ఉన్నా. దయతో నువ్వు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నా యాటిట్యూడ్ని మార్చు అనేది మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. రాహేలు కుమారుడు బెన్యామీను రామా ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో బెన్యామీను ప్రాంతం అని, కాబట్టి అందుకే రాహేలు ఓదార్పు పొందనలేకపోయింది అనే మాట అక్కడ రాయటం జరిగింది. రైట్. కాబట్టి ఈ మాటలు ఆలోచిస్తున్న మనం హేరోదియ నేచర్, హేరోదు వంటి స్వభావం నిన్ను నన్ను వెంబడిస్తా ఉంటే, ప్రభు పాదాల దగ్గర కూర్చొని యథార్థంగా 2025 అంతా ఎలా ఉన్నాను, ఎక్కడెక్కడ గర్వంతో, అహంకారంతో, ఓర్చుకోలేని స్వభావంతో, వేషధారణ జీవితంతో కాలం గడుపుతూ వచ్చాను. మన వల్ల అనేకులు ఏడిపిస్తూ, అనేకులు రోదనకు కారణమై, అనేకులు హింసిస్తూ ఒకవేళ ఉన్నామేమో ఆలోచించమని ప్రేమతో మనం చేస్తాం. అది హేరోదు లైఫ్ గురించి నాకు కొన్ని మాటలు. తర్వాత తూర్పు దేశపు జ్ఞానుల గురించి కొన్ని మాటలు. ఎవరు వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు? యేసు ప్రభువారి నక్షత్రాన్ని చూసి, ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన్ను పూజించడానికి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు జొరాస్ట్రియన్ మతానికి చెందినటువంటి ప్రజలు. వీళ్ళకి మాంత్రిక విద్యలు బాగా తెలుసు. ఖగోళ శాస్త్రజ్ఞులు వీరు. చేతబడులు ఇవన్నీ బాగా తెలుసు. వాళ్ళని మాగోస్ అని అంటారు. చేతబడులు గాని, చిల్లంగితనం గాని, మాంత్రిక విద్య గాని, వీటన్నిటిలో నిష్ణాతులు వీళ్ళు. జంద్ అవస్థ, జెండో భావన కనుగొంది వీళ్ళే. అంటే ఈ లోకపరంగా ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి వాళ్ళకి. ఖగోళ శాస్త్రజ్ఞులు వాళ్ళు ఆకాశాన్ని చూసి వైఖరి చెప్పేస్తారు. ఆకాశ వైఖరిని బట్టి కొన్ని విషయాలు చెప్పేస్తారు. కాలజ్ఞులు వాళ్ళు, కాలజ్ఞానం చెప్పేటువంటి వాళ్ళు. కాబట్టి ఇంత తెలివి కలిగినటువంటి వాళ్ళు ఎందుకు యేసు ప్రభువుని ఎత్తుకుంటూ వచ్చారు అంటే, నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు మత పిచ్చి కలిగిన వాళ్ళు కాదు, కానీ
సత్యాన్వేషకులు. సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్తున్నారు వాళ్ళు. ఒక మతం అనే ముసుగులో లేరు. మేము జొరాస్ట్రియన్ మతానికి చెందినటువంటి వాళ్ళం, జొరాస్ట్రియన్ పీపుల్ అన్నట్లేరు. కాలజ్ఞానం తెలిసిన వాళ్ళే గాని, మాంత్రిక విద్యను అభ్యసించిన వాళ్ళే గాని, ఖగోళ శాస్త్రజ్ఞులే గాని సత్యాన్ని సత్యంగా గ్రహించే మనసు. అందుకే వాళ్ళ మతానికి సంబంధించిన పుస్తకంలో ఆకాశంలో ఒక వింతైన తార వస్తుంది. ఆ తార ప్రపంచంలో ఒక మహాత్ముడు జన్మిస్తాడు, ఆయనే లోక రక్షకుడు, ఆయన ద్వారానే విమోచన అనే మాటలు వీళ్ళ గ్రంథంలో రాయబడ్డాయి. వీళ్ళ గ్రంథంలోనే కాదు, ప్రతి గ్రంథంలో ఉంది ఆ మాటలు. అయితే వీళ్ళ గురువు గారు వీళ్ళకి బాగా నేర్పుతారు ఆ విషయాలు. అంటే ఏదైతే వాళ్ళ మత గ్రంథంలో రాయబడిందో దాన్ని బట్టి కూడా వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి అందుకే వాళ్ళు వెతుక్కుంటూ ఆ నక్షత్రాన్ని ఆ స్టార్ ని ఫాలో అవుతూ వచ్చి యేసు ప్రభువుని, అంటే వీళ్ళకున్న జ్ఞానం నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటట్టు చేసింది. 10వ వచనం చదువుతున్నాం, 2వ అధ్యాయం 10వ వచనం, మత్తయి సువార్త. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు సమర్పించారు. అత్యానంద భరితులైపోయారు. ఎప్పుడు ఈ అత్యానందం వస్తుందో తెలుసా? జీవితంలో యేసు ప్రభు అని కలుసుకున్నప్పుడే. యేసు ప్రభు అని కలుసుకున్నప్పుడే ఈ అత్యానందం వస్తుంది. ఇంకా మనకి ఎంత డబ్బున్నా, ఎంత పేరున్నా, ఎంత పొజిషన్ ఉన్నా, అందం ఉన్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఏదున్నా ఈ అత్యానందం అనేది రాదు. ఈ అత్యానందానికి కారణం దే మెట్ ద జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుని కలిసారు వాళ్ళు. యేసు ప్రభువుని కలిసిన వాళ్ళలోనే ఈ అత్యానందం అనేది ఉండేది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన రెండవ మాట ఏంటంటే, వాళ్ళకున్న జ్ఞానం సత్య ఏక దేవుణ్ణి తెలుసుకోవటానికి ఉపయోగించారు. అంతేకాదు, తెలుసుకోవటమే కాదు, వాళ్ళ పెట్టెలు విప్పి కానుకలుగా సమర్పించారు. బంగారం, సాంబ్రాణి, బోళం, ఇవి రకరకాలుగా చెప్తారు. నేనంటాను శ్రేష్టమైన కానుకలు అర్పించారు. అవి అర్పించాలంటే వాళ్ళ హృదయాలు కూడా అర్పించారు. కాబట్టి ఈ మాటలు ఆలోచిస్తున్నటువంటి మనకున్న జ్ఞానం యేసు ప్రభువుని తెలుసుకోవటానికి, యేసు ప్రభువుకి మన హృదయాన్ని సమర్పించడానికి, యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించడానికి ఉపయోగపడుతుందా? లేకపోతే భక్తి అనే ముసుగులో మునిగి తేలుతున్నాం? యేసు ప్రభు మా దేవుడు. డిసెంబర్ 25వ తారీఖు చాలా మంది నామినల్ క్రిస్టియన్స్ లేదా కొంతమంది వేరే దాని నుంచి మారిన వాళ్ళు కూడా తాగి తందనాలాడి రోడ్డు మీద తిరుగుతా పండగ కాబట్టి తాగుతున్నాం.
తాగేవాడికి ఏం పండగ? తాగేవాడిదా క్రిస్మస్? యేసుప్రభు వచ్చింది తాగు నుంచి బయట తీసుకురావటానికి. ఆయన పుట్టుకుని వేడుకగా చేసుకుని తాగటానికి కాదు ఆయన వచ్చింది. ఆయన పుట్టుకుని వేడుకగా చేసుకొని తాగి తందనాలాడి రోడ్ల అప్పుడు బుర్లాటానికి కాదు ఆయన వచ్చింది. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, జ్ఞానులు వాళ్ళకున్న జ్ఞానం అంతటిని వెచ్చించి, అసలు ఒక మాట చెప్పిన, యేసు ప్రభుని కలుసుకోవటానికి 1000 కిలోమీటర్లు నడిచొచ్చారండి. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ అండి. యేసు ప్రభుని దర్శించడానికి దే ట్రావెల్డ్ ఎట్ సచ్ లాంగ్ డిస్టెన్స్. దట్ మచ్ డిజైర్ దే హ్యావ్. అంత డిజైర్ ఉంది సత్యం కోసం, నిజమైన దేవుణ్ణి కలుసుకోవటం కోసం. స్నేహితుడా, నీకు నాకుందా ఈ డిజైర్? ఆయన్ను, ఆయన ప్రభుత్వాల జ్ఞానాన్ని ఎరగాలని సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని అని చెప్తున్నాడు పౌల్ గారు. యేసు ప్రభు వారిని తెలుసుకోవాలని, యేసు ప్రభు వారిలో శక్తిని తెలుసుకోవాలని, ఆయన యొక్క గుణగణాలను తెలుసుకోవాలని ఎంత దూరమైన వెళ్ళగలిగిన స్టేజ్ ఉందా? దూరం అని కొంతమంది చర్చలు మానేస్తారు, మందిరాలకు రావటం మానేస్తారు, ఆరాధనలు రావటం మానేస్తారు. బట్ చూడండి, వీళ్ళు జొరాస్ట్రియన్ మతానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు చాలా దూరం ప్రయాణం చేసి యేసు ప్రభువుని కలుసుకున్నారు. కాబట్టి ఇలాంటి డిజైర్, అందుకే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఇంతకీ నీ జీవితం ప్రభువుకు సమర్పించావా? హృదయాన్ని ప్రభువుకు సమర్పించావా? యేసు ప్రభుకి నీ నా హృదయాన్ని సమర్పించమని ప్రేమతో బతిలాడతాను. ఇంకా ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న ఎవరైనా సరే మీ పాపాలు ఒప్పుకోకుండా యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించకుండా భక్తి అనే ముసుగులో మునిగి తేలుతా ఉంటే, క్రైస్తవులని అనే భ్రమలో బ్రతుకుతుంటే, ప్రభు అంటున్నాడు బయటికి రా. రేపు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావా, హిందూ కుటుంబంలో పుట్టావా, ముస్లిం కుటుంబంలో పుట్టావా అని ఎవరు అడగరు. నీ పాపాలను పాప క్షమాపణ పొందేవా, నీ పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా లేదా, అదొకటే అడిగేది. దాన్ని బట్టే మనకు మోక్షం. అంతేగాని క్రైస్తవ కుటుంబంలో పుట్టితే మనకే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకరు. ఎవరైనా సరే, భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, మీ పరిశుద్ధ రక్తదారిలో నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో, నా బ్రతుకు భయంకరమైనది ప్రభువా అని వాళ్ళ పాప క్షమాపణ అడగా. ప్రభు దగ్గర పాప క్షమాపణ, ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కోవాలి. కాబట్టి వాళ్ళ హృదయాలు కానుకలు అర్పించారు విప్పి. నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. బంగారం, బోళం, సాంబ్రాణి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే ఒక 1 hour మెసేజ్ అయిపోయింది. అది మీలో కొంతమందికి వాటి గురించిన వివరణ మీకు తెలుసు. కాబట్టి శ్రేష్టమైన తీసుకొచ్చి అర్పించారు. నేనంటాను, అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? నీ హృదయం. నీ హృదయం ప్రభువుకి అర్పించావా లేదా అనేది ఈ ఉదయకాలం మాట్లాడుకొని ముందుకు వెళ్దాం. అది రెండవది. తర్వాత వాళ్ళు సమర్పించి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు లేరు. చూడండి ఒకసారి 12వ వచనం. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశములకు తిరిగి
హృదయం మాత్రమే కాదు, హృదయాన్ని సమర్పించడమే కాదు, వాళ్ళ జీవితాలు కూడా, మార్గాలు కూడా మార్చుకున్నారు. వాళ్ళ పద్ధతులు కూడా మార్చుకున్నారు. దేన్ని బట్టి మార్చుకున్నారు? దేవుని చేత బోధింపబడిన వారై. ఈ స్నేహితులారా, ప్రతిరోజు ఉదయకాలం దేవుని చేత అనేక మంది బోధింపబడతా ఉన్నారు, బోధిస్తా ఉన్నారు. దేవుని ఆత్మ చేత నింపబడి బోధిస్తా ఉన్నారు. మన మార్గాలు మార్చుకోగలిగామా? మన మాటలు మారినాయా? మన చూపులు మారినాయా? మన తలంపులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన నడవడిక మారిందా? దీన్ని ప్రభు కోరుకుంటాం. ఏదో ఊరక పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు నమ్ముకుంటే చాలే, కొంతమంది అక్కడ ఆగిపోతారు. కానీ మన మార్గాల్లో కూడా గొప్ప మార్పు రావాలి. మీరు ఇప్పుడు వెళ్ళే త్రోవ ఇంతకు ముందు వెళ్ళింది కాదు. వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్తే ఘోర ప్రమాదం జరిగిపోయింది. ప్రభు యొక్క అంత బయటకు వచ్చింది. అందుకే ప్రభు మాటకు లోబడ్డారు కానీ ఏ రోజు మాట కాదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరి మాటకు మనం ఇదే చూపిస్తున్నాం? ప్రభు మాటగా. ప్రభు ఎన్ని నేర్పుతా ఉన్నారు. మన మార్గాలు కూడా మార్చుకునే వారిగా ఉండాలని వాళ్ళ యొక్క జీవితాలు మనల్ని కోసం చేస్తా ఉంది. ఒకవేళ రేపు మాకు తెలిసిన కొద్దిలో మేము మా మార్గాలు మార్చుకున్నామండి, ప్రభు చేత బోధింపబడిన వారు. మీరు ప్రతిరోజు వింటున్నారు కదా ఈ మాటలు, ఏం మార్చుకోలేదని ఒకవేళ వాళ్ళు ప్రశ్నిస్తే నీ దగ్గర, నా దగ్గర సమాధానం ఉందా? అది జ్ఞానుల గురించినటువంటి కొన్ని జస్ట్ బ్రీఫ్ థింగ్స్. తర్వాత ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నారు. స్టార్ గురించిన విషయం కూడా కొద్దిసేపు మాట్లాడి శాస్త్రులు, పరిశీలి గురించి కొన్ని మాటలు చెప్తాను. ప్రధాన యాజకులు స్టార్ గురించి బ్రీఫ్ గా ఏంటంటే విషయాలు, వాళ్ళు ప్రభువుని కలుసుకోవటానికి హెల్ప్ చేసింది, జ్ఞానులను నడిపించింది, అనేకులు నడిపించింది. అనేకుల్ని నడిపించినటువంటి స్టార్ ఎక్కడ నడిపించింది? స్టార్ ప్రభువు దగ్గరికే నడిపించింది. అందుకే మనకి దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఇలా రాయబడి ఉంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరం ప్రకాశిస్తారు. ప్రియ స్నేహితుడ, సహోదరి, మనం నిరంతరం ప్రకాశించే నక్షత్రాలమేనా? లేకపోతే పండుగలప్పుడు ప్రకాశించే నక్షత్రాలనా? కొన్ని సందర్భాల్లోనే ప్రకాశించే నక్షత్రాలు. కొన్ని రోజులు విపరీతంగా వెలిగి కొన్ని రోజులు మానేసే నక్షత్రం. ఎలాంటి నక్షత్రాలు? అనేకుల్ని నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు అనేకులు తిప్పే నక్షత్రమైన, ప్రభు దగ్గరికి తీసుకొచ్చే నక్షత్రమైన. కాబట్టి ప్రభు పుట్టినప్పుడు వచ్చిన స్టార్ గురించి ఏమన్నారంటే అది ఒక వింతైన తార అన్నారు. నీ ఆఫీసులో,
నీ ఇంట్లో, మన ఇళ్లలో, మన ఆఫీసుల్లో, మన వర్క్ చేసే ప్లేస్లో, మన నైబర్స్ కి, ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కి మనం ఒక వింతైన తారమైన ప్రభువుని పరిచయం చేసే విషయం, ప్రభు దగ్గర తీసుకొచ్చే విషయం, నీతిని అనుసరించి అనేకులు నడిచేటట్లు చేసే విషయం. ఇలాంటి స్టార్ గా నీవు నేను మనందరం ఉండాలనేది ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క డిజైర్. కాబట్టి నీవు నేను ఎలా ఉన్నాం అనేది ఈ ఉదయకాలం మన జీవితాలని పరిశీలన చేసుకోవాలి. ఆ స్టార్ ఎంత చక్కగా నడిపించిందో, ఎక్కడా కూడా డీవేట్ చేయకుండా. అసలు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఈ స్టార్ గురించి కూడా జోహనస్ కెప్లర్ అనే అతను రీసెర్చ్ చేశాడు. ఒక 3 years రీసెర్చ్ చేశాడు. 3 years రీసెర్చ్ చేసి ఈ స్టార్ వచ్చింది నిజమా కాదా యేసు ప్రభు పుట్టినప్పుడు అని 1607, 1608, 1609 3 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఒక ఎథీస్ట్, దేవుడు అంటే నమ్మనటువంటి వాడు, ప్రభు పుట్టు గురించి బోటకం అని చెప్పాలనుకున్న 3 years రీసెర్చ్ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆకాశంలో ఒక వింతైన స్టార్ వచ్చింది నిజం. అది యెరూషలేం కేంద్రంగా ఉన్న నిజం. 4 నెలలు అది అలాగే ఉంది నిజం. మార్స్, యురేనియస్, జూపిటర్ అని 3 స్టార్స్ ఒకే లైన్ లోకి వచ్చినాయి. అందుకు మహాప్రకాశవంతంగా కనపడిందని చెప్పాడు. కాబట్టి ఒక మహాత్ముడు జన్మించాడు. మేబీ ఆయన లోకరక్షకుడు, మహాత్ముడు, రక్షకుడు, గొప్ప దేవుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆ స్టార్ మీద రీసెర్చ్ జరిగింది. నువ్వు నేను ఒక వింతగా ఉంటుంటే ఏంటి వీళ్ళ వింతకి కారణం? ఈ సార్ ఎలా ఉంటాడేంటి, మేడం ఎలా ఉంటుందేంటి? ఈ బ్రదర్ ఎలా ఉంటారేంటి, సిస్టర్? వీళ్ళే ఇంత నమ్మకంగా ఉంటే, వీళ్ళే ఇంత యథార్థంగా ఉంటే, ఇంకా వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత యథార్థవంతుడు. నాకు ఆ దేవుడు కావాలని మనం చూసిన వాళ్ళు ఆ ప్రభు దగ్గరికి రావాలి, ఆ ప్రభువుని తెలుసుకోవాలి. ప్రభువుని పరిచయం చేసే స్టార్లు మీద, లేకపోతే కొంతమంది మనల్ని మనం పరిచయం చేసుకుంటాం, మనల్ని మనం ఎక్కువ చేసుకుంటాం. అలా ఉండకూడదు. కానీ నిరంతరము ప్రకాశిస్తూ అనేకుల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చే, ప్రభు కోసం ప్రకాశించే ఒక వింతైన తారగా నువ్వు నేను ఉండాలని తెలియచేస్తూ నేను ముందుకు వెళ్తాను. ఎస్తేరు అనే పేరుకి నక్షత్రం అని అర్థం. యూదులందరినీ ఒకే రోజు చంపేయాలని హామాను అనే అతను శాసనం కూడా చేయించాడు. కానీ ఎస్తేరు, మొర్దెకై ఇద్దరు కలిసి దేవుని కృపతో యూదులందరినీ రక్షించగలిగింది. నక్షత్రం అనేకుల్ని రక్షించిన నక్షత్రం, ప్రాణాలను కాపాడిన నక్షత్రం. అలాంటి నక్షత్రాలుగా నీవు నేను మనందరం ఉండాలని చెప్పి తెలియజేస్తావు. 4వది, హేరోదు గురించిన కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. తూర్పు దేశపు జ్ఞానుల గురించిన కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. తర్వాత స్టార్ గురించిన కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4వ వచనం చదువుతున్నా, 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులందరినీ పిలిచి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, యోదయ బెత్లెహేములోనే. ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రం స్వల్పమైన దానివి కాదు.
ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుంచి వస్తాడు. అంటే ఇక్కడ మనం ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, ప్రధాన యాజకులు, ప్రజల్లో ఉండు శాస్త్రులు, వీళ్ళకి శాస్త్రం బాగా తెలుసు. అంటే వీళ్ళ గురించి ఒక మాట ఏంటంటే, మార్గాన్ని చూపించారే గాని మార్గంలోకి రాలేదు. అనేకులకు మార్గాన్ని చూపించారు. జ్ఞానులకు మార్గం చూపించారు, హేరోదు రాజుకు మార్గాన్ని చూపించారు. కానీ వీళ్ళు మాత్రం రాదు. మెస్సియా బెత్లెహేంలో పుడతాడని తెలిసి ఆయనకి, కానీ వీళ్ళు రాదు. దూరదేశం నుంచి జ్ఞానులు వచ్చి యేసు ప్రభుని సందర్శించారు, గొల్లలు వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చారు, కానీ వీళ్ళు మాత్రం వెళ్ళాల. మార్గం చూపించేవారుగానే ఉంటున్నామా? మార్గాల్లో నిలిచి అనేకుల్ని ప్రభువుని పరిచయం చేసేవారిగా మనం ఉంటున్నాం. వీళ్ళు కూడా బైబిల్ జ్ఞానం ఎక్కువ ఉంది, శాస్త్రులు, పండితులు, వాక్యంలో మునిగి తేలినోళ్ళు వీళ్ళు. అంటే అక్షర జ్ఞానం ఉంది కానీ ఆత్మకార్యం లేదు వాళ్ళు. అక్షరం మేబీ కొన్నిసార్లు చంపేయచ్చు, ఆత్మ బ్రతికిస్తుంది. వాక్యాన్ని గురించిన విపరీతమైన జ్ఞానం నీకు నాకు ఉండొచ్చు, కానీ ఆ వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే మన జీవితాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే దేవుడు కూడా చాలా సంతోషిస్తాడు మన జీవితాలను చూసి. అంతేగాని అబ్బా ఆహా ఓహో ఎంత జ్ఞానం ఉందబ్బా ఈ బ్రదర్కి, ఈ సిస్టర్కి, అబ్బా వరుస పెట్టి వచనాలు అలా చెప్పేస్తారండి. మంచిదే, అది కూడా చాలా మంచిది. వాక్య జ్ఞానం ఉండటం చాలా మంచిది, వాక్య జ్ఞానం ఉండకూడదని కాదు. అయితే దాన్ని ఆచరణలో తీసుకొచ్చేవారిగా, ఫాలో అయ్యేవారుగా, సత్యాన్ని గ్రహించేవారుగా మనందరం ఉండాలనేది. అంతేగాని ఒక టెక్స్ట్ బుక్ గా వాళ్ళు వాడుతున్నారు, ఇన్ఫర్మేటివ్ బుక్ గా చూస్తున్నారు ధర్మశాస్త్రం, ఒక మతానికి సంబంధించిన పుస్తకంగా చూస్తున్నారు. కానీ సత్యాన్ని తెలియచేసే పుస్తకంగా వాళ్ళు ఆగ్రహింపులోకి రాదు. నీకు నాకు బైబిల్ ఎలా ఉంది? జీవితాలను మార్చగలిగినటువంటి, ఎవరి జీవితాన్నైనా మార్చగలిగిన శక్తి ఈ వాక్యానికి ఉందని మనం గ్రహించగలుగుతున్నామా? వాక్యము వెల్లడవుట తోడని వెలుగు కలిగాను, అది తెలివి లేని వారికి తెలివి పుట్టేస్తుంది. అజ్ఞానులు జ్ఞానులుగా చేసినటువంటి వాక్యం, అసమానులుగా తయారు చేసినటువంటి వాక్యం, ఒక ఉన్నతమైన పరిస్థితిలో తీసుకెళ్ళినటువంటి వాక్యం. వాక్యం ఎంత శక్తి కలిగింది! దేవుని వాక్యం ప్రభలయమై యెరూషలేములో శిష్యుల సంఖ్య విస్తరించిన అన్నమాట చదువుతుంది. కాబట్టి ఈ మాటలంతా ఆలోచిస్తా ఉన్నప్పుడు వాక్యం, లేఖనాలు చాలా శక్తివంతమై, బహుబలము గలదై, సజీవమై, బలము గలదై, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరేటువంటి వాక్యం. ఎంత శక్తి కలిగిన వాక్యాన్ని ఎలా తీసుకోగలుగుతున్నాం మనం? కాబట్టి శాస్త్రులు, పరిచయాలు మాత్రం, ప్రధాన యాజకులు ఓరక వాళ్ళు టీచ్ చేసే బుక్ గానే ఉపయోగించారు, కానీ వాళ్ళ జీవితాలు మార్చగలిగిన శక్తి కలిగిన పుస్తకం అని మాత్రం వాళ్ళు గ్రహించలేకపోయారు. నువ్వు నేను ఎలా ఉంటున్నాం అనేది ఆలోచన చేసుకుని యేసు ప్రభువారి గురించిన కొన్ని మాటలు. యేసు ప్రభువారి జన్మ బహు దీనాతి దీనమైన స్థితిలో ఆయన జన్మ ఉంది. ఆయన ఈ లోకానికి వచ్చింది
మనందరం బతకటానికి పుట్టాం. ఆయన మనందరి కోసం చనిపోవటానికి పుట్టాడు. ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తమంతటి దారిపోసి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడే 3వ దినాన తిరిగి లేచాడు. రోమా చరిత్ర గ్రంథంలో సువర్ణాక్షరాలతో లిఖింపబడిన సత్యం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది నిజం. 33 సంవత్సరాలు జీవించింది నిజం. 33 సంవత్సరాల అంతంలో ఆయన సిలువ వేసింది నిజం, చంపేసింది నిజం. తిరిగి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచింది కూడా నిజం. ఈ స్నేహితుడా, యేసు ప్రభుని దేవునిగా, ప్రభువుగా, రక్షకునిగా కలిగి ఉన్నాము. ఈ ప్రభు పశువుల పాకలో, పశువుల తొట్టిలో దుర్వాసన కొట్టే కంపు. అక్కడ పుట్టినటువంటి యేసు ప్రభు నీనా హృదయంలో పుట్టారు. దుర్వాసనతో, కంపుతో, దుర్గంధంతో ఉన్నటువంటి మన హృదయంలో యేసు ప్రభు వారు జన్మించకపోతే ఈ క్రిస్మస్లు కానీ, న్యూ ఇయర్స్ కానీ, ఈ సెలబ్రేషన్స్ అన్ని వేస్ట్. కాబట్టి అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మ అద్భుతం, ఆయన జీవితం అద్భుతం, ఆయన మరణం అద్భుతం, ఆయన పునరుత్థానం కూడా అద్భుతం. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు, శిక్షించడానికి వచ్చిన దేవుడు కాదు. మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, మన పాపాలు క్షమించాలి. ఆయన తన ప్రజలను వారి పాపం రక్షించినందుకు ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. మన పాపాలన్నీ క్షమించే దేవుడు, మనకి నిత్య రాజ్యాన్ని ఇచ్చే దేవుడు, మనల్ని అర్థం చేసుకునే దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. మనకు వచ్చే చెడ్డ తలంపులన్నీ మన వైఫ్ కో, హస్బెండ్ కో, మన చిల్డ్రన్స్ కో తెలిస్తే మనల్నిగా ప్రేమించరు. కానీ ఈ దేవుడు మన గురించి ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలిసి, ఐ లవ్ యూ సో మచ్, ఐ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్. ఎంత ప్రేమ అండి! ఎవరు మనల్ని త్రోసివేసినా సహజంగా మనం మంచిగా ఉంటే మంచిగా ఉంటారు. మనం ఏమన్నా వాళ్ళకి వ్యతిరేకమైన పనులు చేస్తే మనల్ని దూరం పెడతారు, రిజెక్ట్ చేస్తారు. కానీ ఈ దేవునికి ఎంతకాలం ఎన్ని వ్యతిరేకమైన పనులు చేస్తూనే ఉన్నాం, స్టిల్ హి లవ్ యూ సో మచ్. దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. లోబడనులని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాసి ఆయన పిలుస్తా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి దేవుడు తన చేతులు చాసి పిలుస్తా ఉంటుండగా ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, తప్పు చేసింది నువ్వు నేను, పాపం చేసింది నువ్వు నేను, మన పాపానికి రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద వేసుకొని కలువరిశిలో తన ప్రాణాన్ని పెట్టారు. మన కోసం ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి, మనం ఆలోచించకూడని ఆలోచనలన్నీ చేసిన దాన్ని బట్టి ఆయన తలపై ముళ్ళ కిరీటం, ఆయన చేతుల్లో మేకులు, మన చేతులతో మనం చేసిన తప్పులన్నిటి నిమిత్తం ఆయన చేతుల్లో మేకులు పట్టుకోండి, ఆయన కాళ్ళలో మేకులు దిగ్గొట్టుకోండి. నడవరాని స్థలాల్లో మనం నడిచి చేసిన పాపాలన్నిటి నిమిత్తం ఆయన పాదాల్లో మేకులు దిగు. ఇష్టం వచ్చిన స్థలాల్లో పడుకున్న దాన్ని బట్టి, విచ్చలు విడతారాన్ని బట్టి ఆయన ప్రక్కలో బళ్ళైపోతుంది. ప్రియ స్నేహితుడ, సహోదరి, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సమస్తాన్ని మాట ద్వారా సృష్టించిన దేవుడు, గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, నక్షత్ర కూటములు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని సృష్టించిన దేవుడు. నువ్వు నేనంటే ఇంట్లోనే లెక్క ఉండదు. కొన్నిసార్లు మన ఊర్లో లెక్క చేయరు, మన స్ట్రీట్ లో లెక్క చేయరు, ఈవెన్ మన ఫెలోషిప్ లో లెక్క చేయరు. కానీ ఒక మాట చెప్పనా, నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమో తెలుసా? అందుకే నీ కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టగలిగినంత గొప్పవాళ్ళం మనం. అంత గొప్పగా చూస్తున్నాడు నేను. ఈ మాట మనకు అర్థమైతే
జీవితాంతం ఆయన పాదాల దగ్గర పడి, యేసయ్య నీకు దాసుడుగానే బతుకుతాను. మా ఇంట్లో వాళ్ళే లెక్క చేయరు నన్ను, మా వీధిలో వాళ్ళు, మా బంధువులు, మా స్నేహితులు, మా రిలేటివ్స్ ఎవరు లెక్క చేయరు. కానీ నా కోసం ప్రాణం పెట్టావు. పాడైపోయిన, చెడిపోయిన నా బతుకు మార్చడం కోసం ఈ లోకానికి వచ్చేవాళ్ళు. ఇంకా ఎవరైనా సరే యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించకపోతే ఇదే మిక్కిలి అనుకోసం, ఇదే రక్షణ. రేపు ఏమైతే మనకు తెలియదు. ఒకవేళ ఈ రోజే చివరి రోజైతే నీ నా గమ్యం ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ ప్రాంతానికి వెళ్తాను. లేకపోతే ప్రభుతో కూడా ఉంటామని గొప్ప నిరీక్షణ ఉందా? ప్రభుతో కూడా ఉంటామని గొప్ప నిరీక్షణ ఉంటే దేవునికి మహిమ. ఒకవేళ అలా లేకుండా, ఆ నిరీక్షణ లేకపోతే నేడు అని సమయం ఉండగానే యేసయ్య నేను పాపం, నన్ను క్షమించు, మీ సిలువ కార్యాన్ని నేను చులకనగా చూస్తున్నా. నేను క్రైస్తవుడినే కదా, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను కదా, నేను ఇంక మార్మల్స్ పొందటం ఏంటి, నా జీవితం మార్చుకోవటం ఏంటి అనుకున్నా. కానీ ఈరోజు అర్థమైంది, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి పాపాలు ఒప్పుకోవాలని, పాపాలు ఒప్పుకున్న వాళ్ళే దేవుని రాజ్యానికి వాసులని. క్రైస్తవ కుటుంబంలో పుట్టావా, ఏ కుటుంబంలో పుట్టావా అనేది మ్యాటర్ కాదని, పాపాలు ఒప్పుకున్న వారి ప్రభు బిడ్డలని. ఈ మాటలు విని ఎంతమంది అయితే మీ మీ హృదయాల్లో చిన్న ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మార్మల్స్ పొందకపోతే, యేసయ్య నేను పాపిని, నా బతుకంత దుర్గంధంతో ఉంది, చెడిపోయినా, పడిపోయినా, పాడైపోయింది ఎవరన్నా కోరుకుంటారు. కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది పాడైపోయింది మన బ్రతుకుని, ఎందుకు పనికిరాదు మన బ్రతుకు, ఏ యోగ్యత అర్హత లేదు మన జీవితాన్ని మార్చడానికి వచ్చి, ఒక ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళడానికి వచ్చి. ఆ ప్రేమను ఈ రోజు కూడా చూసేస్తావా? ఇదే చివరి రోజైతే నీవెక్కడికి వెళ్తావు? ఏది నీ గమ్యం? నిత్య నరకం అయితే అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ స్నేహితుడా, చలికాలంలో చలి తట్టుకోలేము మనం బతకాలి, వర్షాకాలంలో వర్షం తట్టుకోలేము, ఎండాకాలంలో ఎండను తట్టుకోలేము, దేన్ని తట్టుకోలేము. అది మన బ్రతుకు. వీటినే తట్టుకోలేకపోతే ప్రభు యొక్క ఉగ్రతను తట్టుకోగలము, వేడిమి గల అగ్ని గుండాన్ని తట్టుకోగలం, అగ్ని జ్వాలను తట్టుకోగలం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు వాటన్నిటి నుంచి రక్షించడానికి ఈ లోకం. ఇంకా ఎవరైనా సరే మార్మల్స్ పొందకపోతే దేవుని ప్రేమ బ్రతిలాడుతుంది. అయ్యా, ఈ ఉదయకాలమే నీదా పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు సంరక్షణ మీకెంత. దేవుని కృప మనందరికి తోడుగా ఉండాలని, అలా మార్మల్స్ పొంది ప్రభు కోసం నమ్మకంగా జీవించాలని ఏ రోజు జీవితంలోంచి మనతో చెప్పండి మాటలు, జ్ఞానుల జీవితాల నుంచి మనతో చెప్పండి మాటలు, స్టార్ గురించి చెప్పండి మాటలు, ప్రధాన యాజకులు శాస్త్రుల గురించి చెప్పండి మాటలు, యేసు ప్రభు వారి గురించి చెప్పండి మాటలు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు కోసం నమ్మకంగా జీవిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని విషయాలు, ఆయన పుట్టుక హిస్టారికల్ అని, మరి దేవుని డిజైర్ ఏంటో తెలుసుకుని దాని ప్రకారం మనం నడవాలని, మరి క్రీస్తు పుట్టుకలో ఇన్వాల్వ్ అయిన చాలా మంది గురించి, నక్షత్రం గురించి కానీ, హేరోదు, శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానులు, వీళ్ళందరి గురించిన చక్కని క్లారిఫికేషన్ మాకు ఇచ్చారు. మరి దాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి చెప్పబడిన వాక్యం ప్రకారం మనం ఇతరులకు దారి చూపాలి, మనం కూడా దారిలోనే ఉండాలని ఒక చక్కని మాట వాడారు అయ్య గారు. మరి మనం అలా జీవించుదామండి, ఇతరులకు దారి చూపే వారంగా, ఒక వెలుగుగా మనం ఉందాము. చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని కోరుతున్నానండి.
ఈ రోజు సుధాకర్ రెడ్డి గారిది జ్ఞాపకార్థ కూడిక జరుగుతుంది. అది కూడా దేవుని మహిమార్థమై జరగాలని కుటుంబ ఆదరణ కోసం ప్రార్థించండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాల వేళలో చిన్న ముందుగా మీ పాదాలు చింత రావడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంత పర్యంతం మీ దీనదాసులు రిషబాబు గారు నిలబెట్టుకున్నారు. శ్రేష్టమైన మీ మాటలు మాకు బోధించిన రీతిని బట్టి మీకే వందనాలు, స్తుతురాలు. నేను విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నేను బదిలపరచబడటానికి నాయన నిరంతర ఫలింపు దయచండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నేను విన్న వాక్యాన్ని వృధాపరచకుండా తండ్రి, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ దినం తండ్రి, మరి సుధాకర్ రెడ్డి గారి ఆదరణ కూడిక జరుగుతూ ఉండగా ఆదరణ కూడికలో మీరు తోడుగా ఉండండి. అక్కడికి వస్తున్నటువంటి దైవజనులందరినీ కూడా సకాలంలో ప్రాంతానికి నడిపించి ఆయన అయ్యగారి సేవా పరిచర్య విధానాన్ని గురించి పలువురు విధాలు మాట్లాడే మాటల్లో మీరు తోడుగా ఉండమని, మీ బిడ్డను మీరు పరలోక రాజ్యానికి చేర్చుకుంటారని మేము ఆశిస్తూ ఆయన ప్రార్థిస్తున్నామని. అలాగనే మరి బాబి రత్నాకర్ మరి వాళ్ళ మేనత్త గారు కుమారి అక్క మరి మరణించి 3 దినాలైంది. వాళ్ళ ఆమెది కూడా ఆదరణ కూడిక బాపట్లో జరుగుతుంది కనుక ఆ ఆదరణ కూడికలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నామనైనా. మనైనా మా దేవ, ఈ కూడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను మేలు కలిగించమని ప్రార్థిస్తున్నాం. నేను ఇంకా అనేక మంది దైవజనులు మా మధ్యకి రావడానికి గొప్ప గొప్ప మాటలు చెప్పి మనల్ని ఆయుధపరచిన వారిని ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడికను ఏర్పాటు చేసి ఉదయకాల వేళలో ఈ ప్లాట్ఫామ్ మీద చేర్చిన బాబీని బట్టి, అలాగే బాబీకి సహకరిస్తున్నటువంటి తేజాన్ని బట్టి, అలాగే జాన్సమ్మను బట్టి, ప్రసిద్ధమ్మను బట్టి, అలాగే నేను జాన్సన్ బట్టి, స్వరూపుని బట్టి, కోర్ కమిటీని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నా. మన మా దేవ ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరోసారి తండ్రి, ఆయన ఎలీషా బాబు గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. వారిని అనేక ప్రాంతాల బహుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. నేను వారి ద్వారా విత్తమైన వాక్యం అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి, అనేక మంది వాక్యాన్ని అర్థం చేసుకొని మారు మనసు పొందడానికి సహాయం చేయమని, మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి నామని అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మరి దిన ఆహారం నేను మా దయచేయండి. మా ఇలా అపరాధము చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధము క్షమించండి. శోధనని తప్పించండి. రాజ్యం శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ అన్యోన్య సహవాసం వాక్యం అందించినటువంటి బిడ్డకును, మహిమ ప్రవేశానికి సిద్ధపడిన సుధాకర్ రెడ్డి గారికి, అలాగనే మహిమ ప్రవేశానికి సిద్ధపడిన ప్రసన్న కుమార్ అక్కకును సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన ఎలీషా బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. బాబీ అన్న క్లోజ్ చేయండి అన్న.